హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ఒకసారి గోంగూర చికెన్ పులావ్ అయితే ట్రై చేయండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవుతారండి. రెసిపీ ఎలా చేయాలో ఒకసారి చెప్తాను వినండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో అయితే కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో అయితే గోంగూర యాడ్ చేసుకోండి. గోంగూర యాడ్ చేసుకొని అండ్ దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఈ ఒక్క రెసిపీ చూస్తే మీకు 4 వంటకాలు అయితే వస్తుంది. ఏంటంటే అవి గోంగూర పులావు, అలాగే చికెన్ పులావు, గోంగూర చికెన్, అలాగే గోంగూర చికెన్ పులావు 4 వంటకాలు ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఒక్క రెసిపీ చూస్తే ఇలా పచ్చిమిరకాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసి చల్లార్చండి. ఎందుకంటే మనం దాన్ని గ్రైండ్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ అయితే మీరు దేంట్లో అయితే పులావ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నె అయితే తీసుకోండి. దానిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో మసాలా దినుసులన్నీ యాడ్ చేయండి. మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేయండి. దాంట్లోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లో జీడిపప్పు అయితే సూపర్ ఉంటుందండి. పలావ్లో ఏదైనా సరే జీడిపప్పు యాడ్ చేసుకుంటే కాంబినేషన్ సూపర్ ఉంటుంది మనకు తినేటప్పుడు. అండ్ నేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పు కూడా ఫ్రై అవుతుంది కదా, ఆ ఫ్రై అయిన తర్వాత మనం దాంట్లో అయితే చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ నేనైతే మ్యారినేట్ అయితే అస్సలు చేయలేదండి. ఎందుకంటే సింపుల్గా ఈజీగా అయిపోయింది 20 మినిట్స్లో. కాబట్టి ఎవరికైనా ఈజీగా చేసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పేసి మ్యారినేషన్ ఏం చేయకుండా డైరెక్ట్గా చికెన్ అయితే కడిగేసి దాంట్లో యాడ్ చేసేదాను. తర్వాత దాంట్లో అయితే టేస్ట్ సరిపడలాగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్ అండ్ అలాగే కారం అండ్ నెక్స్ట్ అయితే దాంట్లోనే కొంచెం చికెన్ మసాలా అలాగే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయండి. అవి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను గరం మసాలా అండ్ చికెన్ మసాలా అన్నీ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఆ రెసిపీస్ కూడా చెప్తాను. అండ్ దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసేసి మొత్తం కలిపేసి ఒక 2-3 మినిట్స్ అయితే మీరైతే బాయిల్ చేయండి చికెన్ని. అండ్ నెక్స్ట్ అయితే ఇది బాయిల్ అయిన తర్వాత దాంట్లోనే మీరు ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసుకున్నారు కదా గోంగూరని, ఆ గోంగూరని అయితే మిక్సీ పట్టారు కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేయండి. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసి అండ్ చికెన్లోంచి నూనె పైకి వచ్చేలాగైతే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మీరు ముందుగానే అయితే రైస్ అయితే నానబెట్టుకోవాలండి. కడిగేసి మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేయొచ్చు. నార్మల్ రైస్ యూజ్ చేస్తే ఏంటంటే 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేయాలి. బాస్మతి రైస్ అయితే ఏంటంటే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోయింది. ఏ రైస్ అయినా పర్లేదు. మీరు ఈ ప్రాసెస్ అంతా మీ దగ్గర ఉన్న పప్పు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాము, నానబెట్టుకున్నాము ఒక అరగంట, లేదంటే నానబెట్టుకోకపోయినా పర్లేదు. ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇది మొత్తం కలిపేసి రైస్ అంతా ఆ కర్రీలోకి మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొనేసి దాంట్లో అయితే ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 1 కప్పుకి 1.5 కప్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుని ఫైనల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా అయితే మనకు రెడీ అవుద్దండి. కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేయండి. సిమ్లో అయితే ఒక 5 మినిట్స్ పెట్టాలి. హై ఫ్లేమ్లో అయితే ఒక 5 మినిట్స్ పెట్టేస్తే 10 మినిట్స్లో అయితే మనకు రెడీ అవుద్దండి. అండ్ మీరైతే నేను చేశాను కదా ఈ చికెన్ పులావ్, ఆ గిన్నె అయితే నేనైతే అమెజాన్లోనే తీసుకున్నానండి. దాని లింక్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది. అండ్ నాకు చాలా పెద్దగా కూడా అనిపించింది. ఎక్కువ చేసుకోవడానికి ఒక 2 కేజీస్ దాకా అయితే దీంట్లో పడుతుంది అని అనిపించింది. అండ్ సూపర్ మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. లాస్ట్లో అయితే సిమ్లో పెట్టేసి మగ్గనివ్వండి. సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. అండ్ మీరు కుక్కర్లో చేసుకునేటట్టయితే ఒక 2 విజిల్స్ అయితే రానివ్వండి. అంతే అండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే గోంగూర చికెన్ పులావ్ అయితే రెడీ. ఈ మొత్తం ప్రాసెస్లో గోంగూర యాడ్ చేయకపోతే చికెన్ పులావ్ అయితే అవుతుందండి. మనం చికెన్ యాడ్ చేయకపోతే గోంగూర పులావ్ అయితే అవుతుంది. అండ్ మనకు మొత్తం కావాలంటే గోంగూర చికెన్ పులావ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనకు ఓన్లీ గోంగూర చికెన్ కావాలంటే దీంట్లో రైస్ యాడ్ చేయకుండా ఉంటే సరిపోయిద్దండి. ఇంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.